నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్. నేను మీ ఫ్రెండ్ సంధ్యాని. సూరత్ లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్. ఇక్కడ మీకు ఒకే ప్లేస్ లో కిడ్స్ వే కలెక్షన్స్ కానీ, మెన్స్ వే కలెక్షన్స్ కానీ, ఉమెన్స్ వే కలెక్షన్స్ తో పాటు ఇక్కడ మీకు బెడ్షీట్ కలెక్షన్స్, కర్టన్స్ కలెక్షన్స్ ఇవన్నీ ఒకే ప్లేస్ లో అవైలబుల్ లో ఉంటుంది. అది కూడా డైరెక్ట్లీ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి హోల్సేల్ ప్రైస్ లో. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మీకు అన్ని తక్కువ ప్రైస్ లో ఉంటాయి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి అన్ని హోల్సేల్ ప్రైస్ తో పాటు ఇక్కడ మీకు అన్ని బెస్ట్ క్వాలిటీ కలెక్షన్స్ అవైలబుల్ లో ఉంటాయి. కాబట్టి మీరు మాతో కలిసి ఈజీగా బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేయొచ్చు అనమాట. సో ఎవరైనా కొత్తగా కిడ్స్ వేర్ ఒక షాప్ అనేది ఓపెన్ చేయాలనుకునే వారు ఇలా ఓపెన్ చేయాలి, ఎలా మార్జిన్ సెట్ చేసుకోవాలి, ఇలా బిజినెస్ ఇంకా మీకు గ్రో అనేది చేయొచ్చు, ప్రతిదీ ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎట్లాంటి డౌట్స్ కమెంట్ వీడియో తెలియజేస్తూ కూడా ఉండండి. అండ్ ఎవరైనా కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేయాలనుకున్నా తప్పకుండా షేర్ కూడా చేయండి అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఒకసారి తీసుకొచ్చారంటే కిడ్స్ వేర్ కౌంటర్లోకి. కౌంటర్ మొత్తం చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు కిడ్స్ వేర్ లో మన దగ్గర వచ్చేసి 0 సైజ్ అంటే మనకి న్యూ బోర్న్ బేబీస్ నుంచి మన దగ్గర వచ్చేసి 13-14 ఇయర్స్ పిల్లలకు మన దగ్గర కలెక్షన్స్ ఉంటాయి. కాబట్టి సో ఫస్ట్ ఒక డౌట్ రావచ్చు, మేడం కిడ్స్ వేర్ కలెక్షన్ ఎందుకు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అనేసి. సో ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒకవేళ శారీ షాప్ అనుకోండి, మీకు అంటే అది కూడా పెట్టుకోవచ్చు. బట్ కిడ్స్ వేర్ లో ఎలా అంటే మీకు 1 ఇయర్ పాప అనుకోండి, సపోజ్ న్యూ బోర్న్ బేబీస్ నుంచి ఒక 1 ఇయర్ పాప వరకు వాళ్ళకి ఎక్కువ క్వాంటిటీలో కలెక్షన్స్ పడుతూ ఉంటాయి. అది కూడా వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో పర్చేస్ కూడా చేస్తారు. కాబట్టి మీకు దీంట్లో మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిల్లలు అనేది 1 ఇయర్ ఎక్కువ గ్రో అవుతూ ఉంటారు. ఈవెన్ మీరు చూడొచ్చు 3 మంత్స్కి కానీ 6 మంత్స్ కానీ వాళ్ళ దాంట్లో ఎప్పటికీ 1 ఇయర్ ఎక్కువగా ఎదుగుదల ఉంటుంది. కాబట్టి అలాంటి టైంలో వాళ్ళు ఎక్కువ కలెక్షన్స్ ఎక్కువగా పర్చేస్ చేస్తారు. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మంచి కిడ్స్ షాప్ కూడా ఓపెన్ చేయొచ్చు అనమాట. సో పిల్లలు ఏంటి అంటే ఎక్కువ కలర్ఫుల్ కలెక్షన్స్ ఎక్కువగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి అది కూడా చాలా మంచిగా కూడా ఉంటుంది. కాబట్టి మీరు కూడా అలా కలిసి బిజినెస్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు. మన దగ్గర 13-14 ఇయర్స్ పిల్లల కలెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మీకు ఎట్లాంటి కలెక్షన్స్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. మీరు ఎక్కడైనా ఒకవేళ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అనుకునేవారు ఏ బిజినెస్ అయినా పర్లేదు, బట్టల వ్యాపారంలో ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఒక మ్యానుఫ్యాక్చర్స్తో కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ అనేది మనకి అంటే బట్టలు ఇక్కడ తయారవుతాయి. కాబట్టి ఇక్కడ మీకు అన్ని తక్కువ ప్రైస్లో ఉంటాయి, అది కూడా బెస్ట్ క్వాలిటీతో పాటు అనమాట. సో మ్యానుఫ్యాక్చర్ దగ్గర పర్చేసింగ్ చేశారనుకోండి, మీకు అది మార్జిన్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది. అండ్ మంచి మార్జిన్ పెట్టుకొని రీసెల్లింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఒకవేళ మీ డీలర్ అనుకోండి, డీలర్ దగ్గర ఏంటంటే మీకు మార్జిన్ సెట్ చేసుకుని ఇబ్బందిగా ఉంటుంది. ఎగ్జాంపుల్ డీలర్ అనుకోండి, వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి తీసుకుంటారు. సో అలాంటప్పుడు మీకు అది ఇంకా మార్జిన్ పెట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలనుకునేవారు ఇట్లా మ్యానుఫ్యాక్చర్స్తో కలిసి కూడా బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు అనమాట. సో మన దగ్గర చెప్పాలంటే ఈ విధంగా బోల్డ్ వెరైటీస్ కూడా ఉంటాయి. అండ్ ప్రాపర్గా చెప్పాలంటే మన దగ్గర కిడ్స్ వేర్లో కూడా డైలీ వేర్ కాన్సెప్ట్ కావచ్చు, పార్టీ వేర్ కావచ్చు, వెడ్డింగ్ వేర్ కాన్సెప్ట్ కావచ్చు, ఈ విధంగా బోల్డ్ వెరైటీస్ మీకు అవైలబుల్లో ఉంటాయి. కాబట్టి మీరు నచ్చినట్టుగా తీసేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మరి కిడ్స్ వేర్లో అనేది మార్జిన్ ఎలా సెట్ చేసుకోవాలనే దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిజినెస్ అనేది ఒక మంచి లొకేషన్లో స్టార్ట్అప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లొకేషన్ బట్టి ఎక్కువగా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కిడ్స్ వే కలెక్షన్ అనేది ఎక్కువ మంది పిల్లలు ఉండాలి. ఎక్కువ మంది సపోజ్ ఒక చిన్న ఏరియా అనుకోండి, అక్కడ చుట్టుపక్కల ఎక్కువ మంది పిల్లలు కూడా ఉండాలి. ప్లస్ దాంతోపాటు ఒకవేళ అక్కడ కాకుంటే మీరు ఒకవేళ స్కూల్ దగ్గర కావచ్చు, స్కూల్ చుట్టుపక్కల పెట్టుకోవచ్చు. లేకపోతే నార్మల్గా ఏమైనా మంచిగా పిల్లలు ఎక్కువగా ఉండే ప్లేస్లో పెట్టుకున్నారు అనుకోండి, సో మీ షాప్ కూడా ఎక్కువగా రన్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్నప్పుడే మీరు మంచిగా వాటిని ఇంకా రీసెలింగ్ చేయొచ్చు. కాబట్టి అట్లాంటి ప్లేస్లో మీరు మంచి లొకేషన్ సెట్ చేసుకొని కూడా మంచిగా స్టార్ట్అప్ అయితే చేయొచ్చు అనమాట. సో మంచి షాప్ పెట్టుకొని చిన్నగా స్టార్ట్అప్ అయితే చేయండి. మీకు మార్జిన్ కూడా చెప్పాలంటే మీకు దీంట్లో మంచిగా డబల్ ట్రిపుల్ మార్జిన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కిడ్స్ వే కలెక్షన్ అనేది చాలా తక్కువ కలెక్షన్. అంటే మన దగ్గర చెప్పాలంటే స్టార్టింగ్ ప్రైస్ గురించి 10 రూపాయల నుంచి మన దగ్గర స్టార్టింగ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఆలోచించవచ్చు 10 రూపాయలు అనుకోండి మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి. మీరు మీ షాప్లో మీరు మంచిగా దాన్ని ఒక 100 రూపీస్ కావచ్చు, 150 కావచ్చు, ఆ విధంగా ఈజీగా వాటి రీసెలింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా మీరు మంచి మార్జిన్ అంటే పెట్టుకోవచ్చు. సో పిల్లల కలెక్షన్లో మంచి మార్జిన్ కూడా ఉంటుంది. దాంతోపాటు పేరెంట్స్ అనేది పిల్లల కోసం ఒక జత తీసుకెళ్లరు, ఒకటే జత తీసుకెళ్లరు, మినిమం ఒక 2-3 జతలు తీసుకొని వెళ్తారు. కాబట్టి మీకు అది ఇంట్లో మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఫెస్టివల్ టైంలో మంచిగా మీరు అంటే కొంచెం ధమాక్ ఆఫర్ అని అట్లా ఆఫర్ పెట్టడం కానీ, అండ్ మంచిగా మీరు అలా కూడా మంచిగా రీసెలింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో పిల్లల కలెక్షన్ మంచి ప్రాఫిట్ ఉంటుంది. పిల్లలు మంచిగా ఒక డ్రెస్ చూసారనుకోండి, కలర్ కానివ్వండి, ఏమైనా డ్రెస్ కానివ్వండి, అది చూడడం నచ్చేస్తుంది అనుకోండి. సో పిల్లలు నాకు అది కావాలని బాగా కొంచెం హైలైట్ చేయడం కానీ, సో కొంచెం అది బెనిఫిట్ అయిపోతుంది. అంటే ఎలా అంటే అది నచ్చిన ఒక పిల్లలు ఏడుస్తే మాకు సెట్ కావాలి అనేసి.
సో అలాంటప్పుడు మా పేరెంట్స్ ఇచ్చేసారు అది ఈజీ వాళ్ళకి కొనిస్తారు కాబట్టి సో అది కూడా మీకు మంచి బెనిఫిట్ కూడా అవుతుంది. మీ షాప్ లో ఏంటంటే మంచిగా డమ్మీలు పెట్టుకోండి. చిన్న మీ కిడ్స్ వేర్ షాప్ అనుకోండి, మీ షాప్ లో కొన్ని డమ్మీలు పెట్టుకోండి. వాటికి కొంచెం గర్ల్స్ కిడ్స్ వేర్ కలెక్షన్స్, బాయ్స్ కిడ్స్ వేర్ కలెక్షన్ పెట్టండి. పిల్లలు కూడా వాటిని చూసి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా మీకు మంచి బెనిఫిట్ అనమాట. సో కస్టమర్స్ కూడా అట్రాక్ట్ అవుతారు, దాంతోపాటు పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళకి నచ్చిన కలెక్షన్స్ వాళ్ళు ఈజీగా తీసుకోవడానికి కూడా ముందుకు వస్తారు అనమాట. అండ్ మన దగ్గర చెప్పాలంటే మినిమం మీకు తక్కువ ప్రైస్లో అంటే లో రేంజ్ కానివ్వండి, హై రేంజ్ కానివ్వండి, మీడియం రేంజ్ ఆ విధంగా కలెక్షన్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే కలెక్షన్స్ అనేవి మీకు ఇక్కడ బోల్డ్ కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి మీ షాప్లో కూడా మీకు కొంచెం అంటే కొంచెం తక్కువ కావచ్చు, కొంచెం ఎక్కువ కావచ్చు, ఆ విధంగా పెట్టుకుంటారు అనుకోండి. కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్ కూడా మీరు ఈజీగా వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. అండ్ దీంతో పాటు ఇక్కడ చెప్పాలంటే మన దగ్గర వచ్చేసి ఈ విధంగా బోల్డ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు ఫ్రాక్స్ కావచ్చు, లేదంటే మనకి పార్టీ వేర్ కావచ్చు, వెడ్డింగ్ వేర్ కావచ్చు, ఈ విధంగా మన దగ్గర బోల్డ్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చినట్టుగా మీరు తీసేసుకోవచ్చు అనమాట. అండ్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా వచ్చేసి మన దగ్గర ఫ్రాక్ కలెక్షన్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి. విత్ మనకి ఈ విధంగా ఫుల్ మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది. ఫ్యాబ్రిక్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అండి, ఫ్యాబ్రిక్ మనకి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ ఇక్కడ మీకు ఉండదు అనమాట. ప్రాపర్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి చాలా సాఫ్ట్ తో పాటు ఈ విధంగా క్యాన్ కూడా ఇచ్చేసారు. అండ్ దాంతో పాటు ఈ విధంగా సిల్క్ కావచ్చు, అండ్ విత్ మనకి సాటిన్ కావచ్చు, విత్ మనకి క్యాస్ట్ ఫ్యాబ్రిక్ తోటి ఈ విధంగా మంచి ఫినిషింగ్ తో పాటు ఈ విధంగా ప్రాపర్ మీకు సెట్ వచ్చేసింది. ఇక్కడే మీకు రా మెటీరియల్ కావచ్చు ప్రతిదీ ఇక్కడ మీకు తయారవుతుంది కాబట్టి అందుకే వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. అందుకే మీరు మ్యానుఫ్యాక్చరర్స్ తో కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు అన్ని తక్కువ ప్రైస్ లో ఉంటాయి. అండ్ ఇక్కడ చెప్పాలంటే చాలా సాఫ్టీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంటే చిన్నపిల్లలకు సంబంధించింది. ఎందుకంటే పిల్లల స్కిన్ అనేది చాలా సాఫ్టీగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకుండా వాళ్ళకి మంచి క్వాలిటీ కలిసి మీకు తయారు చేస్తుంది కాబట్టి మంచిగా మీరు స్టార్ట్అప్ కూడా చేయొచ్చు అనమాట. కిడ్స్ వల్ల మీకు మంచి మంచి మార్జిన్ అనేది పెట్టుకోవచ్చు. చెప్పాను కదా 20 to 25% కావచ్చు, 30% కావచ్చు, ఆ విధంగా మంచి మార్జిన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు వచ్చేసి మీరు మంచి ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ పిల్లలు ఉండే ఏరియా కావచ్చు. అండ్ దాంతోపాటు మీ లొకేషన్ కూడా ఒక మినిమం ఒక 2-3 ఏరియాస్ కి దగ్గరలో ఉంటుంది. అది కూడా మంచి మంచి షాప్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఆ మార్జిన్ కూడా ఎలా సెట్ చేసుకోవాలంటే మీ యొక్క షాప్ యొక్క రెంట్ కావచ్చు, మీ యొక్క బిల్స్ కావచ్చు, అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవచ్చు. చిన్నగా మార్జిన్ కూడా సెట్ చేసుకోవచ్చు. అలా కూడా బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు అనమాట. అండ్ మా ఫ్యామిలీ మెంబర్ చాలా మంది చూసాను, చాలా మంది బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేసి వాళ్ళు ఇప్పుడు ఓన్గా షాప్ రన్ చేస్తున్నారు. సో చాలా మంది ఎట్లా అంటే ఇంట్లో స్టార్ట్అప్ చేసి వాళ్ళు ఇప్పుడు ఓన్గా షాప్ కూడా రన్ చేస్తున్నారు. సో అలా మీరు కూడా ఎవరైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి తప్పకుండా స్టార్ట్అప్ అయితే చేయండి. ఎందుకంటే మనకి లైఫ్లో ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. మనకి ఖాళీగా అయితే ఉండలేమండి. ఎప్పుడు మనకి ఫుడ్ ఎంత అవసరమో మనకి చేయడానికి మనకి పని కూడా అంత అవసరం కాబట్టి మీరు ఇలాంటి బట్టల వ్యాపారం పెట్టుకోండి. బట్టల వ్యాపారం మంచి ప్రాఫిట్ మీకు కూడా ఉంటుంది. ఎందుకంటే బట్టల వ్యాపారం అనేది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. 1 year నడుస్తుంది, 2 years నడుస్తుంది, అసలు ఇట్లాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది కాబట్టి మీకు దీంట్లో మంచి ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పటికీ మంచి బిజినెస్ సక్సెస్ఫుల్ అవ్వచ్చు అనమాట. సో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే తప్పకుండా అజ్మీర్ ఫ్యాషన్ విజిట్ చేయండి. మన అడ్రస్ కూడా చెప్తాను ఒకసారి, నేను కొంచెం అడ్రస్ కూడా చెప్తాను. సో మన అడ్రస్ వచ్చేసి మనది సూరత్ స్టేషన్ ఒక 3 kilometers ఉంటుంది అనమాట. రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ లో గేట్ నెంబర్ 3 లిఫ్ట్ నెంబర్ 15 థర్డ్ ఫ్లోర్ లో ఇక్కడ మీకు అజ్మీర్ ఫ్యాషన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు మీ యొక్క లాంగ్వేజ్ సేల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఈజీగా పర్చేస్ కూడా చేయొచ్చు. అండ్ దాంట్లో మంచిగా మీరు ఇక్కడ నుంచి మంచిగా మీకు ఇన్ఫర్మేషన్ లభిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చెప్పాలంటే మీకు అన్ని కలెక్షన్స్ ఉంటాయండి. ఆల్ స్టేట్ సంబంధించిన కలెక్షన్స్ కావచ్చు, లైక్ కిడ్స్ వేర్ కానీ, మెన్స్ వేర్ కానీ, ఉమెన్స్ వేర్ తో పాటు ఇక్కడ బెడ్షీట్ కలెక్షన్స్, కర్టన్స్ కలెక్షన్ ఇవన్నీ ఒకే ప్రైస్ అవైలబుల్ లో ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ కూడా చెప్పొచ్చు, ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా లైవ్ పర్చేసింగ్ కూడా అవుతుంది. లైవ్ పర్చేసింగ్ లో ఏంటంటే ఇక్కడ మీకు మీ యొక్క లాంగ్వేజ్ వాళ్ళు మీకు సేల్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు కూడా మంచి హెల్ప్ కూడా ఉంటుంది. అండ్ మంచిగా మీరు కూడా పర్చేస్ కూడా చేయొచ్చు అనమాట. సో మీరు కూడా వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. పాజిటివ్ కాకుండా ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఒక 20 నుంచి 25 వరకు ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ కూడా ఉంది. అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని ఆర్డర్ ప్లేస్ చేసినా కానీ ఈజీగా మీ ఇంటికి కూడా మీ పార్సల్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ధైర్యంగా ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి. ఎవరైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకునేవారు తప్పకుండా బిజినెస్ స్టార్ట్అప్ చేయండి. స్టార్ట్లో కొంచెం భయంగా ఉండి కొంచెం రిస్క్ అనిపిస్తుంది, బట్ తర్వాత మంచిగా మీకు సక్సెస్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా చెప్పానండి కిడ్స్ వేర్ కలెక్షన్స్. సో ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎన్ఎస్వి మరికొత్త కలెక్షన్స్ కానీ మరికొత్త బిజినెస్ వీడితో మళ్ళీ మేము ముందు అంతవరకు నమస్కారం.